జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే నేను చెప్పనా, చాలా తక్కువ ఉంటాయి. నీ జీవితంలో నీకు గుర్తున్న రోజులు ఏవో చెప్పనా నేను. ఒకటి, నువ్వు బాగా బాధపడిన రోజు, ఆశ్చర్యపోయిన రోజు, భయపడిన రోజు, ఇబ్బంది పడ్డ రోజు ఒకటి. రెండు, నువ్వు బాగా సంతోషపడ్డ రోజు. ఈ రెండు తప్ప ప్లెయిన్గా గడిచిన రోజులన్నీ ఒక్కటి కూడా నీకు గుర్తుండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మర్యాద ఒప్పుకోవాల్సిందే. పరిశోధన ఇక్కడ. నా లైఫ్ మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నా. నా జీవితంలో నాకు బాగా గుర్తున్న రోజులు ఏవయ్యా అంటే, నా బాల్యం నుంచి ఇప్పటిదాకా బాగా చిన్నతనంలో ఒక రోజు గుర్తుంది. అప్పుడు 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. మా ఇంట్లో దాచిపెట్టాడు మా నాన్న. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఏం చేసిందంటే, పాన్ డబ్బా లాంటి డబ్బా ఒకటి ఉంటే అందులో 100 రూపాయలు పెట్టి తాటాకుల సూరులో పెట్టింది. నేను చూసా. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా స్టూల్ వేసుకొని ఎక్కి ఆ డబ్బా తీసి 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్టుకు తీసుకెళ్ళి కొనుక్కున్నా. ఎంత కొనుక్కున్నా 100 రూపాయలు ఇచ్చాను. 1 రూపాయికి బిస్కెట్లు ఇస్తే 3 జేబులు నిండిపోయినాయి. నేను తిని అజయ్ అశోక్ ఉన్నారు కదా, మాకు అవి చనిపోయిందని చెప్పాను, ఆమెకు కూడా ఇచ్చా. శుభ్రంగా తిన్నది. సాయంత్రానికి మా అమ్మోళ్ళు వచ్చారు. ఎరా డబ్బులు పోయి ఎవడు తీసాడని మా అన్నాయని మా అక్కాయని మొత్తాన్ని లైన్ పెట్టారు. మా అక్కాయని బాధారు కూడా పాపం. ఈ సీన్ అంతా చూస్తున్నా, దొంగ మనం కానీ వాళ్ళకి తెలియదు. పాపం మా అక్కాయి బిస్కెట్లు తిన్నది కదా, వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఎక్కడై అని కొట్టారా అని. కొడితే తన్నులు తిని ఆమె ఏం చేసిందంటే, నాకు తెలియదు, బిస్కెట్లు వీడే నాకు ఇచ్చాడని చెప్పింది. ఇక శుభ్రంగా మా అమ్మ దగ్గరికి వచ్చాయా దాయా యా దా అని ఎత్తుకుంది, చంకకి ఎత్తుకుంది. మా అమ్మ చంకను ఎత్తుకున్నది కూడా గుర్తుంది నాకు. 100 రూపాయలు యాడ్ పెట్టాయా, డబ్బులు యాడ్ పెట్టా అంది. మా అమ్మ కొంచెం దీనంగా అడిగేసరికి ఫ్లాట్ అయిపోయా. అయ్యి ఫలానా కొట్లో ఇచ్చా అన్న. నేరుగా పోయారు. ఆయన చూసా, ఇందాక తీసుకొచ్చాడు, మళ్ళీ వాడికి చిల్లరిస్తే ఎక్కడన్నా పడేస్తాడని నా దగ్గర పెట్టానని డబ్బులు ఇచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మా నాన్న కండ ఒకటి తీసుకుని టవలో ఈ చేతులు ఈ కాళ్ళు 2 కలిపి ఒక కండ